నిజంగా కవిత్వం అంటే కవిత, ఓ కవిత నా కవిత అని కవిత్వం చదువుతారు. మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో కవిత, ఓ కవిత నా కవిత, యోగాచల నవపేశల సుమగీత వర్ణంలో అందని అందానివిగా ఉండిన రోజులలో నీకే ఒక తమవై ఒక శవవై చీకటిలో సుక్కిన రోజులు లేవా అంటే మొత్తం కరతాల ధ్వనులు మీరు కొట్టట్లే కరతాల ధ్వనులు మోగిపోయాయి. కాలేజీలో కంచు కంఠంలాగా మాట్లాడేవాడు కత్తి పద్మారావు. హేతువాద సంఘ నాయకుడిగా ఊరూరు వాడవాడ తిరిగి బ్రహ్మాండంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షను చెప్పుకుంటూ హేతువాద సంఘ నాయకుడిగా తిరిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కత్తి పద్మారావు గారు. తర్వాత కారంచెడులో అంబేద్కర్ మహర్ చెరువు గురించి మనం చెప్పుకుంటున్నాం. నీళ్లు తాగితే చెరువులో నీళ్లను కూడా ముట్టుకొనియకపోతే అంబేద్కర్ చేసినటువంటి ఉద్యమం. పూలే తన యొక్క మంచినీళ్ల బావి దగ్గర దళితుల్ని నాగపూర్లో నీళ్లు తీసుకుపోయినట్టు సంఘటన. స్వాతంత్రం వచ్చి భారత రాజ్యాంగం ఇంతకాలం అయినా కూడా కారంచెడులో చెరువు దగ్గర నీళ్ల కాడికి వెళితే దళితుల్ని చంపేస్తే అక్కడ నుంచి వచ్చినటువంటి ఒక వక్త, నిజంగా దళిత సాహిత్య ప్రవక్త కత్తి పద్మారావు, ఆయన నిజంగా ఒక నాయకుడిగా అవతరించాడు, మహానాయకుడిగా అవతరించాడు. అప్పుడు నేను ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాను. నేను యూనివర్సిటీ ఆఫీస్ బేరర్గా సెక్రటరీగా ఉన్నాను. యూనివర్సిటీ నుంచి నేను కారంచేడు ఐఎల్టీడీ కంపెనీ చీరాల దగ్గరికి వచ్చాను. అక్కడ మొత్తం ఒక పక్క ధాన్యపు రాసులు, ఒక పక్క దుస్తువులు, ఇంకో పక్క దళితుల ఆత్మగౌరవ జెండా నిలువెత్తున పట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి కత్తి పద్మారావు గారు. కత్తి పద్మారావు గారు రాసినటువంటి ఈ కవితల్లో ప్రతి కవిత నిజంగా కవిత్వానికి ఆవేశం అవసరమే. ఆవేశం లేకపోతే, ఆగ్రహం లేకపోతే, ఆగ్రహ నిగ్రహంలోంచి ఒక తాత్విక రాకపోతే అది నిలవదు. కానీ కత్తి రాసినటువంటి పదునైనటువంటి కత్తితోటి ఈ దేశం మాది అంటున్నాడు. ఈ దేశం ఎవరిదంటే సంపదలను సృష్టించేవాళ్ళు. ఈ దేశం ఎవరిదంటే సంపదలు సృష్టించి ఆ సంపదలు మొత్తం అనుభవించినటువంటి పీడిత తాడిత ప్రజలు. ఈ పీడిత తాడిత ప్రజలు వంటి ఈ దేశంలో దళితులు, బీసీలు, మైనారిటీలు, అట్టడుగునున్న వాళ్ళు, దళనము అంటే ఛేదింపబడ ఊరు బయట ఉన్నారు. ఇది వివక్ష కదా. మనకు అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది ఇప్పుడు బ్రహ్మాండంగా. హైదరాబాద్ నగరంలో అతి ఎత్తైన విగ్రహం, భారతదేశంలోనే ఎత్తైన విగ్రహం అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. కానీ ప్రతి ఊర్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి. కానీ మాలమాదిగవాడల్లో ఒక విగ్రహం ఉంటుంది, ఊరులో ఒక విగ్రహం ఉంటుంది. కాబట్టి గాంధీ విగ్రహాలు కూడా రెండు ఉంటాయి. వాడ గాంధీ, ఊరు గాంధీ, వాడ అంబేద్కర్, ఊరు అంబేద్కర్ అన్న డివిజన్ మాత్రం ఆ విగ్రహంలో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నక్లెస్ రోడ్లో నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని మనం పెట్టుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అందుకే ఆయన కత్తి పద్మారావు గారు ఈ విగ్రహం పెట్టినప్పుడు కూడా ఆయన బ్రహ్మాండమైన ఒక లెటర్ కూడా రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. అంబేద్కర్ పేరుతోటి బ్రహ్మాండమైనటువంటి ఒక విశిష్టమైన అవార్డును కూడా ప్రతి ఏటా ఇవ్వండి అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఈయన కవిత్వానికి వస్తే చాలా అద్భుతమైన చరిత్రలో నాకు ఘర్షణ, చరిత్రకు ఘర్షణ, చరిత్ర అంటేనే ఘర్షణ, అందుకే చరిత్ర హృదయమంతా వ్రణం, అందులో దాగున్నది జనగణం. ఇది నిజంగా కత్తి పద్మారావు గారు రాసినటువంటి ప్రతి వాక్యం కూడా ఒక నినాదంలాగా అనిపిస్తుంది. కొంతమంది కవిత్వం చదివితే తర్వాత కవిత్వం మొత్తం చదివిన తర్వాత ఒక వాక్యం గుర్తుంచుకోవాలంటే చాలా కష్టమైన పని. కానీ కత్తి పద్మారావు గారిని వంట పట్టించుకుంటే మాత్రం దాంట్లో ఒక ప్రతి వాక్యం కూడా ఒక నినాదంగా వచ్చి నిలిచే స్థాయి కనిపిస్తుంది. కత్తి పద్మారావు గారు ఈ దేశం మాది అన్నటువంటి ప్రశ్నని స్వతంత్రం వచ్చి 8 దశాబ్దాలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈ దేశం ఎవరిది అంటే ఈ దేశం మాదే, ఈ దేశం మా మూలవాసులదే, ఈ దేశం మా శ్రమించే వాళ్ళదే అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా వెలుగెత్తి చెప్పినటువంటి వ్యక్తి కత్తి పద్మారావు గారు. నిజంగా కత్తి పద్మారావు గారు ఆయన యొక్క ఆరోగ్య సమస్యలతోటి ఇక్కడికి రాలేకపోయాడు, కానీ అక్కడి నుంచి వీల్ చైర్ నుంచి కూడా గర్జిస్తూ ఉంటాడు. మా కోయి చెప్పాడు, ఆయన యొక్క గర్జన దినపత్రికల్లో వ్యాస రూపంలో కనిపిస్తుంది, అట్లాగే విజువల్గా కనిపిస్తుంది, ఆయన రచనల్లో కూడా
ఇది నిజంగా ఈ దేశం మాది అన్నటువంటిది మొత్తం దళిత తాత్విక చింతన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక డైరీ లాంటిది, ఒక మార్గనిర్దేశం చూపినటువంటి ఒక మార్గం. ఇది కత్తి పద్మారావు చూపినటువంటి ఈ దేశం మాది అన్నటువంటి ఒక మార్గం. అంటే మీరందరూ కూడా ఎందుకు ఈ దేశం మాది అన్నటువంటిది అక్కడ బ్యానరే పెట్టారు, ఆ బుక్ స్టాల్కి బ్యానరే పెట్టారు. ఆ దేశం మాది అన్నటువంటిది ఈరోజు ఒక చర్చ. నిజంగా కత్తి పద్మారావు గారు అమ్మ ఒక తాత్విక విశ్వవిద్యాలయం రాసినటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి వాక్యాలు కనిపిస్తాయి. ప్రతి తల్లి ఒక చక్రవర్తికి తల్లే. అవును, రాజ్యం ఏలే పాలకుడు కూడా తల్లి పాదాల దగ్గర మోకరిల్లాల్సిందే. అమ్మ కళ్ళల్లో కరుణ కిరణాలు అందుకోలేక నియంతలు సజీవ సమాధుల్లోకి వెళుతున్నారు. తల్లితనం మరణించిన దగ్గరే నియంతలు పుడతారు. తల్లితనం మరణించిన దగ్గరే నియంతలు పుడతారంటాడు. చాలా వరకు ఇప్పటికీ మనం చూసే చూపులన్నీ ఒకటి కాదు, చూపుల్లో తేడా ఉంటుంది. మనం మాట్లాడే మాటలన్నీ ఒకటి కాదు, మాటల్లో తేడా ఉంటుంది. కాబట్టి ఇది చాలా వరకు కరడుగట్టినటువంటి ఒక విభజన చేసినటువంటి, విభజనకు తావులేనటువంటి సమాజంగా మనం ఆవిష్కరించాలంటే ఈ దేశం మాది అన్నటువంటి ఈ యొక్క గొప్ప గ్రంథాన్ని చదవండి. దగ్గర దగ్గర ఈ మొత్తం కూడా 468 పేజీల కవిత్వం, చాలా పెద్ద గ్రంథం. ఇది మనకు ఒక రకంగా దళిత కవిత్వానికి ఇది బైబిల్ లాంటిది. తప్పకుండా దీన్ని మనం చాలా ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి పుస్తకం. అందుకే అందరికీ అర్థం కాదు కానీ సారే జహాసే అచ్చా హిందూ సీతా హమారా అని బ్రహ్మాండంగా అందరం పాడుకున్న వాళ్ళమే. కానీ ఇప్పటికి కూడా నేను ఈ దేశం ఎవరిదిరా అన్నటువంటి ప్రశ్నను మాత్రం మనం వేసుకుంటున్నట్టు వాళ్ళది. ఆ ప్రశ్నలోంచి వస్తున్నటువంటి అనేక వందల వేల ప్రశ్నలు అవన్నీ కూడా ఈరోజు చాలా వరకు ఈ హైదరాబాద్ బుక్ ఫేర్లో ఈ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం అంటే ఒక విశ్వ ప్రపంచ వీధిలోకి ఈ పుస్తకాన్ని ఇక్కడ తీసుకురావడం కోసమే కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనుకుంటా. చాలా వరకు ఒక భిన్న సంఘర్షణలు ఉన్నటువంటి, భిన్న సమాజాలు, భిన్న వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఇది వర్ణ వివక్ష ఉన్నటువంటి సమాజం. ఇది ఇప్పటికి కూడా వర్ణ పంజరంలోంచి వస్తున్నటువంటి చిలకలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఈనాడు ఈ దేశాన్ని చాలా భయంకరమైనటువంటి ఒక చీకటి కమ్మబోతుంది. ఆ కమ్మబోతున్నటువంటి చీకటిని చీల్చాలంటే ఈ దేశం మాది అన్నటువంటి కత్తి పద్మారావు గారి కలం కత్తి అవసరం. ఆ కలం కత్తిని తప్పకుండా అందరూ ధరించాలి. ఈనాటి సమాజంలో ఉన్నటువంటి కవులు, రచయితలు వెన్నెల గురించి రాసేవాళ్ళు, అట్లాగే అడవుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి సౌందర్యాన్ని రాసేవాళ్ళు, ఇప్పపూల సారా గురించి రాసేవాళ్ళు ఇప్పుడు ఈ దేశం నాది అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఈ పుస్తకాన్ని చదవండి. థ్యాంక్ యూ.